అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో పెట్టడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా రాజధాని మార్చకుండా కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత తెచ్చిందని అన్నారు. అమరావతిపై జగన్ మళ్లీ విషం కక్కుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో రైతులు అనేక ఇబ్బందులు పెట్టిన జగన్ ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. అమరావతిలో ఎక్కడ అవినీతి జరిగిందో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి పేరు ఎత్తే అర్హత జగన్ కు లేదంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన తర్వాత నిన్న లోక్సభలో పాస్ అయింది. ఇవాళ రాజ్యసభలో కూడా ఆమోద ముద్ర కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఉదండరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కూడా రానున్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మనతో పాటు కొంతమంది రాజధాని రైతులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో మనతో మాట్లాడటానికి రాజధాని రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ లో అదేవిధంగా రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఇలా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఏదేమైనా కానీ బిల్లు బాబు గారిని మేము అడిగిన మొట్టమొదటి కోరిక ఇదేనండి. బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఒక చట్టం చేయండి, మాకు ఇటువంటి సైకోలు పొరపాటున ఎవడని వచ్చినా కానీ మాకు ఇబ్బందులు కలుగుతాయి అనే ఉద్దేశం మీద మాకు బిల్లు తీసుకురావాలని కోరామండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అడిగారండి రైతులకు న్యాయం చేయాలని. 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడండి రైతులకు న్యాయం? రైతుల మీద కేసులు పెట్టారు, మహిళలను డొక్కల్లో తన్నారు, జుట్టు పట్టుకొని లాగారు, అనేక రకాలుగా ఎంతో విమర్శలకు గురి చేశారండి. 2 సంవత్సరాల కౌళ్ళు కూడా వేయలేదండి. మాకు కోర్టు చెప్పినా కానీ కౌళ్ళు లేదు. అమరావతిని ఎన్నో రకాలుగా ధ్వంసం చేశారండి. ఎన్ని ఏమైపోయినా కానీ ఈ రోజు మాకు ఒక పండగ వాతావరణంగా, ఒక చట్టంగా, ఒక రూపురేఖలుగా ఉండేయండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మావీకి గన్నని ఏదో మాట చెప్పారు. మాకు అసలు ఆ మాట ఏందో మాకేం అర్థం కావట్లేదండి. ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఎక్కడ మచిలీపట్నమో ఎక్కడ విజయవాడ అండి. ఆల్రెడీ బాబు గారు విజయవాడ గుంటూరు జంట నగరాలే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లాగో విజయవాడ గుంటూరు అట్లాగే జంట నగరాలుగా డెవలప్ అవుతుందని దూరదృష్టితోటి ఇక్కడ మా రాజధానిగా రాష్ట్రంలో నడిబొట్టును పెట్టారండి. ఏది ఏమైపోయినా కానీ అమరావతి ఒక బంగారు బాతు లాంటిదండి. సెల్ఫ్ ఫైనాన్స్ అండి ఇది. దీంట్లో మిగులు భూమి అమరావతి అభివృద్ధి చెందిద్దండి. మాట్లాడితే ఎవరైనా కానీ రాష్ట్రం మొత్తం సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అంటున్నారండి. అవన్నీ అపోహలండి. ఆమెకి ఇక్కడ వచ్చే ఫలసాయమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అన్ని కరెక్ట్గా ఉంటాయని చెప్పి నా ఉద్దేశం అండి. అదే విధంగా మీరు అనేక పోరాటాలు చేశారు, కానీ ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు? అసలు కౌలు రైతులు గత ఈ 12 నెలలుగా కౌలు అసలు ఏమి ఇవ్వట్లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2014లో ఏదైతే ఇచ్చిన రైతులకి ఇప్పటి వరకు ప్లాట్లు చూపించట్లేదని ఆయన ఆరోపిస్తారు. ఎలా చూస్తారు? ఏ రైతు ఒక్క రైతుని చూపించమనండి. ప్లాట్లు ఇవ్వలేదు, ఏం చేయలేదు అని చెప్పి ఒక్క రైతుని అనిపించమనండి. ఆయన అంటాం కాదు, మేమంటున్నాము అమరావతి రైతులుగా. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడైనా డెవలప్ చేశారా? అమరావతిని ముంచాలని చెప్పి పాలవాగు, కొండవీటి వాగుని కనీసం పూడికి తీతలు కూడా తీయకుండా అనేక రకాలుగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా వాటర్ వానియకుండా బోట్లు నిలబెట్టేసి అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు పడినారని. ఏది ఏమైపోయినా కానీ మీరు అమరావతి మహిళలు ఉసురు తగిలే మీకు 11 తోటి ఆగిపోయారు. అంత తప్పితే ఏమి లేదు. రైతులకు మీరేమి చేయలే. రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులే మీరు ఇవ్వాలా. బాబు గారు వచ్చిన తర్వాతే మాకు కౌలేశారు. సంవత్సరం నెల వాళ్ళకి ల్యాండ్లెస్ పీపుల్కి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయండి. ఏదేమైపోయినా కానీ బాబు గారు అనుకున్న మాట ప్రకారంగా మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు చట్టానికి ఆగమేఘాల మీద చేశారండి. మాకు సంతోషంగా సంతృప్తిగా ఉందండి. ఇంకా ఏమేమి ఇప్పుడు ఆల్రెడీ చట్టబద్ధతలో కూడా అయిపోయింది. మీరు ఇంకా ఏమేమి అంటే మీకు ఇంకా రావాల్సినవి ఏమైనా? ఆల్రెడీ చంద్రబాబు గారు ఇల్లు కూడా ఇక్కడే కట్టుకొని ఉన్నారు. మీరు ఆ ప్రదేశ వాసిగా ఇంకా మీరు ఇంకా ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసిన వెళ్ళలేదండి. ఆయనకి మేము డిమాండ్ చేసింది ఏంటండి, ఆయనే మాకు చేస్తున్నారు అన్ని. ఇప్పుడు ఏదేమైపోయినా రైతులకు ఏం కావాల్సింది అన్ని అడుగుతున్నారు. 2027 సంవత్సరానికల్లా రైతులు ప్లాట్లు డెవలప్ చేసి అప్పచెబుతామని చెప్పి మొన్న అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. నారాయణ గారు చెప్పారు, బాబు గారు చెప్పారు. ఈ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఆయన గారే చెప్పారు. దాని ప్రకారం అయింది. రేపు ప్లాట్లు కూడా 2027కి టవర్స్లు కానీ మామూలుగా హైకోర్టు కానీ రైతులు ప్లాట్లు కానీ డెవలప్ అవుతాయని చెప్పి మేము పూర్తి నమ్ముకుంటూ ఉన్నామండి. అదే విధంగా వైసీపీ మినహా అందరూ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మీరు చేసిన పోరాటం ఫలితంగానే అమరావతి బిల్ వచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం కేవలం మీ మీద ఆరోపణలు చేస్తారు. ఎలా చూస్తారు సార్? మా మీద ఆరోపణలు చేయటం ఏంటండి? వాళ్ళు మమ్మల్ని అసలు అమరావతి అని పేరు పలకటానికే ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలండి.
అధికారం లేనప్పుడేమో మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి అసెంబ్లీలో కూడా 30,000 ఎకరాలు కావాలని చెప్పి అన్ని రకాలుగా మాతో చెప్పి మా చేత భూములు ఇప్పించిన తర్వాత 3 రాజధానులను ఒక కపట నాటకం ఆడి మమ్మల్ని నట్టేడు ముంచాడండి, మాసుపిచ్చాడు. అదేమంటే ఒక కులముద్ర వేసాడు ఇక్కడ. ఇది ఎస్సీ కాన్వర్సేషన్ అండి. ఏది ఏమైపోయినా కానీ అవన్నీ బాబు గారు ఏంటంటే అభివృద్ధిని చూశారు, కానీ వాళ్ళు చేసే కుట్రల్లో కుతంత్రాలను అవన్నీ చెప్పలేకపోయారండి. ఏదేమైపోయినా కానీ అమరావతికి ఒక చట్టము, ఒక రూపురేఖలు వచ్చినాయి. చాలా సంతోషకరంగా ఉందండి. ఇప్పుడు 6ంటికి చంద్రబాబు దంపతులు వస్తున్నారు, వాళ్ళతో పార్టిసిపేట్ చేయటం ఎలా ఉంది? మహిళలు కానీ, అమరావతి రైతులు కానీ, మహిళలు కానీ బాబు గారితో సంతోషంతో పంచుకోవడానికి మేము ఆనందంగా ఉందండి మాకు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతిని ఏకైక రాజధానిగా కూడా ఇటు గత 5 సంవత్సరాలు ఏదైతే తమ పోరాటం చేశామో అదేవిధంగా మహిళా రైతుల పోరాటం ఫలితంగానే అమరావతి ఏకైక రాజధాని అని కూడా రైతులు చెప్తున్నారు. అమరావతి పేరు పలకటానికి జగన్ కు అర్హత లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి.